మామూలుగా బీకామ్ చదువుకుంటున్నానండి. పేరేంటన్నారు? నేనేమనలేదండి. అంటే ఏమంటారు? నేను చెప్పనండి. అదేంటి? నా పేరు అదో టైప్ లో ఉంటుందండి. చెప్పడానికి బాగోదు, పిలవడానికి బాగోదు. అయితే తెలుసుకోవాల్సిందే. ఏంటో చెప్పండి. బావా ఒకవేళ మీరు బావా ఒకేలా ఉన్నారేంటి? అమ్మాయి ఇప్పుడు నువ్వు ఇతన్ని ఏమని పిలిచావు? అది కూడా పోసేసుకుంటారేమో. ఇదిగో చెప్పకపోతే నా మీద ఒట్టే. ఊరు నేను సర్లేండి చెప్పేస్తాను. అది నా పేరు పావండి. బావా? అవునండి. బాలాంతరపు వక్రతుండ. బావా అని పిలిచావు కదా? అవును అంకుల్. ఇతడేనా మీ బావా? అతని పేరే బావా అంటే కదా అంకుల్. మరి ఈ పిల్లి కల్లోడి పేరు ఏమని చెప్పాడు? అది నా పేరు ఇంకా చెప్పలేదు మామయ్య. ఇప్పుడు చెప్పు. మై నేమ్ ఇస్ ప్రేమ్ కుమార్, కానీ కొద్దిగా లవ్ కుమార్ అని పిలిపించుకుంటాను. లవ్వు గివ్వు అన్నావంటే నీ కొవ్వు గొలిచి కాకులకు గద్దలకు వేస్తాను రై. ఎలా ఎలా బావా మీరిద్దరు ఒకేలా ఉన్నారేంటి? నువ్వు క్లాస్ గా ఉంటే ఈయన మాస్ గా ఉన్నారు. నేను మాసా? మీకు విషయం తెలుసా? మీ బావ ఒక దొంగదాన్ని ప్రేమించిండు. దొంగ కాదు, దేవత. దేవతలా ఉంటుంది. నేను చెప్పేది అదే, దేవతలా ఉండే దొంగ. ఏయ్ హే ఆపండి, మా నాన్న ఫోన్ చేస్తున్నారు. ఆ నాన్న ఎలా ఉన్నావు? బాగా చదువుకుంటున్నావా? నేను ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నాను. ఢిల్లీ మొత్తం ఎతికినా దొరకలేదు. వాడు ఫ్రెండ్స్ ముంబైలో ఉన్నారంట. నేను ఇప్పుడు ముంబై వెళ్తున్నా. నేను ఎలాగైనా భావం తీసుకొస్తాలే, టెన్షన్ పడొద్దు. ఉంటా మరి. అమ్మయ్యా. ఓరి ఎట్లాగైనా పటాయించాలి. వీడెవడో నన్ను అడుగు చేశాడు. నాకేం తెలీదు. ఈ బక్రగాడు నా కోసమే పర్స్ పెట్టుకున్నట్టున్నాడు. Basically the sun is very hot and skin burning, that's why this mask wearing. Ek minute. ఏంటి? నా పర్స్. వీళ్ళ బక్రగాళ్ళు. భయ్యా, ఆ దొంగ నా పర్స్ కొట్టేసింది. ఏయ్ ఆగవే. ఏయ్ ఏయ్ ఆగు. ఏయ్ ఏయ్ ఆగు. ఏయ్ దొంగ ఆగవే. చూడు బిడ్డ. రేయ్, దగ్గరకు వస్తాను సార్. పట్టేసుకున్నా. అయ్యో నా సామాన్ సంకరాగిపోతున్నాయి, తొందరగా రా భయ్యా. చూడు భయ్యా. సారీ లవా, నీ వాలెట్లో ఎంత ఉందో చెప్పు, నేను ఇస్తాను. 10 రూపాయలు. 10 రూపాయల కోసం కిలోమీటర్ పరిగెత్తిస్తావా? ఏడ్సేవలే, నా 10 రూపాయలు నేను ఇస్తాను. అక్కర్లేదులే, దాని పరిస్థితి నేను కొట్టేశాగా.